అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మదనపల్లిలో రోజు రోజుకు వైసీపీ నాయకుల హవా పెరుగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా మదనపల్లిలో మాత్రం అందుకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. పట్టణంలోని పాత కచేరీ వీధి 2లోని టీడీపీ సానుభూతి పరులు ఫ్రీడమ్ ఫైటర్ డి మునుస్వామికి చెందిన సర్వే నెంబర్ 178 మరియు 179లో తమ భూమి నందు కరుమల స్వర్ణలత అనే మహిళ భూ ఆక్రమణ చేసిందని బాధితులు వాపోతున్నారు. ఈ తతంగమంతా స్థానిక వైసీపీ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ దగ్గరుండి చేపించడం పట్ల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశం జరుగుతోంది. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి కబ్జాకు గురి అవడంతో బాధితులు మీడియా ముందు తమ బాధను చెప్పుకున్నారు. సెకండ్ ఫ్లోర్ వేసినా ఒక గోడ వస్తుంది, ఉండేదే ఒక ఫ్లోర్కే. 150 ఏళ్లుగా మేము మా వంశస్థులందరూ అక్కడ ఉన్నారు. మా స్థలము ఇద్దరికి ఇప్పుడు భాగాలైనది. మా చిన్నాయనకు మా నాయనకు అది 1949లో భాగ పరిష్కారం అయినది. ఆ డాక్యుమెంట్ ప్రకారము మాకు కొంత ల్యాండ్ ఆక్రమించుకున్నారు. ఆ ఆక్రమించుకున్న మనిషి కూడా లత అనే ఆయమ్మ, స్వర్ణలత ఆమె పేరు, ఆక్రమించుకునింది. అది చాలక మళ్ళా మా 7.5 అడుగు ఉన్నటువంటి సందులో కూడా కొంతమేర ఆక్రమించుకొని మళ్ళా అక్కడ వాకిలి పెట్టి మెట్లు పెట్టి మాకు పోవడానికి ఇబ్బందులు కలిగిస్తూ చాలా ప్రాబ్లం సృష్టిస్తూ ఉంది. దీన్ని మేము అడిగినందుకు అప్పటి నుండి మాకు తగాదాలు ఏర్పడుతున్నాయి. ఆడ మున్సిపాలిటీలో అర్జీలు ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఇచ్చినాం, పవన్ కళ్యాణ్ కూడా అర్జీ పెట్టినాం. ఇన్ని పెట్టినా కూడా మాకు ఆడ నీరు గార్చినారు అర్జీలన్నింటినీ. మేము ఎక్కడ చెప్పుకోవాలన్నా మాకు విధి లేకుండా లాస్ట్కు కోర్టును ఆశ్రయించినాం. కోర్టులో కూడా ఈ లీవుల వల్ల లేట్ అయిన దానికి 1000 మొగులు కలిపి ఇల్లు 3 అంతస్తులు కడుతున్నది. దానికి తోడు మున్సిపాలిటీలో 2 అంతస్తు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకే పర్మిషన్ ఇస్తే 3వ అంతస్తు అక్రమం కట్టింది చాలక మా ఇంటి పక్క కూడా షేడ్లు నిర్మించి మాకు ఇబ్బంది కలిగించాలని చూస్తూ ఉందేమా. మేము చెప్తే వినకుండా మాజీ కౌన్సిలర్ అంట ఎవరో ఖాజా అనే అతను ఆయన ఆడ నిలబెట్టి రౌడిజం చేపించి కట్టిస్తున్నది ఆయమ్మ. మాకు న్యాయం కావాలి. మేము ముందుటి నుండి మేము తెలుగుదేశం పార్టీ అయినటువంటి రామారావు అభిమానులు. మేము అప్పటి నుండి మేము ఆయన పార్టీలోనే ఉన్నాము. కానీ ఈరోజు మాత్రము ఆ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ అట, ఆయన వచ్చి మాకు దౌర్జన్యం చేసి మాకు ఇబ్బందులు కలిగించి మాకు ఆడ జాగా ఆక్రమించుకోబడింది. దీనికి పార్టీ తరఫున న్యాయం చేయాలని కోరుతున్నాను.